ఏమిటి నిన్న ఈ కౌలు రైతుల ఆందోళన కారణాలు ఏంటి? వాళ్ళు ఈ స్థాయిలో ధర్నా చేయటం కానీ, మరోవైపు మామిడి రైతులు కూడా చంద్రబాబు రైతు ద్రోహి అంటూ వాళ్ళు విమర్శించడం, భూమి కోసం న్యాయ పోరాటం చేస్తామని ఉండవల్లి రైతులు స్పష్టీకరించడం, పెనుమాక వీళ్ళంతా కూడా ఉండవల్లి పెనుమాక రైతులు. సో ఇవి మరోవైపు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పి బొప్పరాజు వీళ్ళంతా కూడా ఆందోళనకు సన్నద్ధమవుతుండడం. సో ఈ వివిధ వర్గాలు, ప్రత్యేకించి రైతు వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి ఆందోళన కారణం ఏంటి, నిన్న జరిగిన ధర్నా, వీటన్నిటి మీద నాగార్జున గారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో అది జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే పందాన పిఎం కిసాన్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. సరే, వాస్తవానికి ఇంప్లిమెంట్ చేసింది నరేంద్ర మోదీ గారు అయినా కానీ అసలుకి రైతులకు పెట్టుబడి సాయం కింద కొన్ని పథకాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు వద్దనుకున్నా కాదనుకున్నా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 ఏళ్లలో రైతు భరోసా నిధులు జమ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఒక మంచి కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేటువంటి 15,000 రూపాయల్లో 2,500 రూపాయలు 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. లేదు, మేమైతే 20,000 రూపాయలు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పలానా నిబంధనలు చెప్పారు. సరే, మేము వచ్చిన తర్వాత అటువంటి నిబంధనలు ఏముండవు, అందరికీ మేము 20,000 రూపాయలు ఇస్తాం. ఈ 20 రూపాయలు ఏంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 7,500 రూపాయలకి అదనంగా ఇస్తాం. దాంతోపాటు ఏంది, ఓన్లీ యజమానులకు మాత్రమే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. సరే, నిబంధనలు అన్నీ లేకపోతే ఏ విధంగా అవుతుందో ఒకసారి చూస్తాం సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెన్సస్, అగ్రి సెన్సస్ 2019 ప్రకారమే. ఇది టోటల్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారండి? 76 లక్షల మంది ఉన్నారు. 76 లక్షల మంది టోటల్ ఫార్మర్స్ ఉన్నారు. ఏది ఓన్లీ యజమానులే, భూ యజమానులే 76 లక్షల మంది ఉన్నారు. దాంతోపాటు ఫ్యామిలీస్ని మనం కన్సిడర్ చేస్తే 62,56,755 మంది ఉన్నారు. దీంతో పాటు దాదాపుగా 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారనేది ఒక అంచనా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌలు ప్రత్యేకమైన సవరణ చెట్టి దాదాపుగా 12 లక్షల మందికి కౌలు రైతులుగా గుర్తింపించారు. రమారమి ఎట్లా చేసుకున్నా 75 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరగాలి. కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పిన తర్వాత ఇచ్చింది ఎంతమందికి అంటే కేవలం 44 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. ఎక్కడ 76 లక్షల మంది, ఎక్కడ 44 లక్షల మంది అండి. దాంతోపాటు 2024-25 అంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అమలు చేయలేదు అంటే, అన్నదాత సుఖీభవ అమలు చేయలేదని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు ఇచ్చినటువంటి సమాచారం. దాంతోపాటు ఇంకా కేటగిరీగా రిజెక్టెడ్, వీళ్ళు డబ్బులు కొడతారు సార్, డబ్బులు కొట్టిన తర్వాత కట్ చేస్తే ఆ డబ్బులు రైతులకు పడవు, అట్లా కూడా ఉంటుంది, పార్కింగ్ చేసి ఉంటుంది. దానికి సంబంధించి సుమారుగా 6 లక్షల మందికి ఇల్లు, ఈ 44 లక్షల మంది ఇచ్చామని చెప్పాం కదా, ఈ 44 లక్షల మందిలో 6 లక్షల మందికి డబ్బులు రైతు భరోసా కేంద్రం బటన్ నొక్కినా, చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కినా కూడా వారికి డబ్బులు బళ్ళ, వాళ్ళ అకౌంట్లోకి బళ్ళ, బటన్ మాత్రం నొక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే బటన్ నొక్కేదే ఉంది, మూలలో ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కింది, బటన్ నొక్కిన ఏమన్నా పెద్ద విద్య ఏమన్నా అని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల నవయువకుడు, శోభన్ బాబు లాగా అందగాడు, ఆయన బటన్ నొక్కితే 44 లక్షల మంది, 76 లక్షల మందికి గాను 44 లక్షల మందికి కుదిస్తే 44 లక్షల మందిలో కూడా 6 లక్షల మందికి డబ్బులు క్రెడిట్ అవ్వాలా. ఏందా నాగార్జున యాదవ్ నువ్వు అట్టు చెప్తున్నావేమని అనుకోవచ్చు. కాదు, ఇదిగోండి సార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ సెక్రటరియట్ వెలగపూడి గ్రౌండ్ ఫ్లోరు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ నుంచి ఇచ్చినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ ఇది. రైతు భరోసా కేంద్రానికి సంబంధించి ఆర్టీజీఎస్ నుండి అన్నదాత సుఖీభవ పథకానికి పంపించినటువంటి డబ్బుల యొక్క వివరాలకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ట్రాన్సాక్షన్లో 6 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కినా కూడా డబ్బులు రాలేదు అని చెప్పడానికి, అంటే సుమారుగా 76 లక్షల మందికి డబ్బులు ఇవ్వాల్సింది పోయి నిన్న జరిగిన ఘటన పోయి చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఇచ్చింది కేవలం 35 లక్షల మంది. నిన్న జరిగిన ఘటన కూడా కౌలు రైతులకి
కౌలు రైతులకు ₹1 ఇవ్వాల ఫస్ట్ ఇయర్. ఓకే. సెకండ్ ఇయర్ కూడా రమారమి ఇచ్చుంటే 600 కోట్లు 700 కోట్లు ఇవ్వాలి. ఒకటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏం జరుగుతుంది సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీంట్లో చాలా కేటగారికల్గా సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12% జనాభాకి 42% ల్యాండ్ అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో హోల్డింగ్లో ఉంది. సో ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి కౌలు రైతుల్ని మనం గుర్తింపు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనీ కాదు కావాల్సింది, మానవత్వం కావాలి. ఒక మానవత్వమైనటువంటి ధోరణితో కౌలు రైతుల యొక్క పరిస్థితులు ఏంది, కౌలు రైతు యొక్క చట్టాలు ఏంది, కౌలు రైతుల్ని ఏ విధంగా మనం ఐడెంటిఫికేషన్ చేయాలి, వారికి ఉండేటువంటి సమస్యలు ఏంది, రైతు భూ యజమానుల నుండి కౌలు రైతులకు సంబంధించిన ఏ విధంగా మనం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం, వారికి ఏ విధంగా మనం బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించగలం, ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాఖలు లేవు. ఎందుకు మేము చెప్తున్నాం అంటే స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ SLBC అనేటువంటి ఒక కమిటీ జరుగుతుంది. ఆ SLBCలో కౌలు రైతులకి ఎన్ని రుణాలు ఇస్తామనే విషయం పైన మనం బార్గెనింగ్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియదు. అసలు స్వయంగా అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తున్నాడు, ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చెప్పకూడదు కానీ మీకు చెప్తున్నా, వరి పంట అనేది వేయడం అనేది శుద్ధ దండగ వ్యవహారం, మీరు వరి పంటకు వేయండి అని అంటున్నారు. మరి ఏం తినాలి మేము, గడ్డి తినాలా? రైతులు వరి పంట వేయకపోతే గడ్డి తినాలా మేము అంటున్నాం. సరే గడ్డి తినాలన్నా వరి పంట వేయకపోతే పశువులకి గడ్డి తినేటువంటి చాలా మంది మనుషులకి గడ్డట్టు దొరికింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నేరుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు ఒక సానుకూలమైన ధోరణి ఏర్పాటు చేయట్లేదు. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు రైతు భరోసా కేంద్రం ఇవన్నీ ఉన్నట్టు కాకుండా ఇక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియాకి ఖచ్చితంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఏదైనా రెగ్యులర్ రైతు అన్న కౌలు రైతులు వీళ్ళందరూ కూడా ఆందోళన మీద ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది. మల్లన్నకు మోసం, రాయలసీమలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మల్లయ్య కొండలో మైనింగ్కు చంద్రబాబు సర్కార్ పచ్చజెండా. మల్లయ్య భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆటలు. మల్లయ్య కొండల్లో మైనింగ్కు 2015లో ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఇచ్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. 2022లో కేంద్ర అనుమతులు ఇచ్చినా జగన్ మైనింగ్ నిలిపివేశారు. భక్తుల మనోభావాలను గౌరవపరిచారు. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ సింహాచలం కొండల్ని డేటా సెంటర్ల పేరు మీద ఇస్తున్నారు, ఇక్కడేమో మల్లయ్య కొండ అంట చిత్తూరు జిల్లాలోన అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. తర్వాత సర్వహక్కులు ప్రాజెక్టుకు భూ కేటాయింపులపై కీలక నిర్ణయం. గతంలో ఉన్న నిబంధనల మార్పు, రాయితీ మార్కెట్ విలువ కేటాయిస్తే నిర్వహణ హక్కులు ప్రభుత్వానికి. గతంలో ఇప్పుడు 22A జాబితాలోని సంబంధిత భూములు ఇప్పుడు ఏకంగా కంపెనీలకు నేరుగా అమ్మేయచ్చు. నిషేధ జాబితాలు లేకుండా నిబంధనలు సడలింపు. మరి పర్యాటకంతో పాటు అన్నిటికీ కేటాయింపులంటూ కొత్తది ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు మంచిదా కాదా అనేది దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. మనోళ్ళే ఇచ్చేయండి, కేటాయించిన భూములకు డబ్బు కట్టకపోయినా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని తాజాగా ఓ జీవో ఇచ్చారట. విలువైన ఖనిజ నిల్వలకు మ్యాపింగ్ చేయండి అని చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారట. మరి ఆదేశాలు పద్ధతిగా ఇస్తే సంతోషమే, దానికి ఏమీ అభ్యంతరం పెట్టక్కర్లేదు. కార్పొరేట్ల కోసమే డేటా సెంటర్లు అంటూ ప్రజలకు ఇచ్చిన వార్తలో రాయితీల నిమిత్తం డేటా సెంటర్లు ప్రధానంగా కార్పొరేట్ల సేవకే పనిచేస్తాయి. వీటికి ఇచ్చిన సబ్సిడీలు పన్ను రాయితీలు మొత్తం ఏపీలో 44,000 కోట్లట. 2050 అంటే 2047 విజన్ అంటున్నారు కదా, 2050 దాటిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డేటా సెంటర్ల ద్వారా ఒక్క ఆదాయం రాదట. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కూటమి ప్రభుత్వం వెల్లడి చేస్తూ విశాఖ నగరానికి నీరు ఇవ్వాలా, డేటా సెంటర్లకు నీరు ఇవ్వాలా అనే పరిస్థితి వస్తే డేటా సెంటర్లకే అన్న రీతిలో ప్రభుత్వం వీడియోల ద్వారా వాదన వెల్లడించడం చూస్తే కార్పొరేట్ల సేవలో తరిస్తోందని ప్రజాశక్తి రాసింది. సో దీని మీద ఈ భూములకు సంబంధించి ఈ కొండలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చలోకి వెళ్దాం.